in our daily life. Why? Time series forecasting involves predicting future values based on the historical data. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందో అది బేస్డ్ ఆన్ ఎక్కువ సీరియస్‌గా ఏదైనా ఎక్కువ సేల్ అయితే మన ఫ్యూచర్‌లో ఎక్కువ అది మేక్ చేస్తా ఐ మీన్ తయారు చేస్తారు కదా! సో, ఈ టైమ్ సిరీస్ అనేవి ఏ టైంలో ఎలా ఉంది? ఏ టైంలో ప్రొడక్ట్ అనేది ఎక్కువ సేల్ అయింది? ఏ టైంలో బిజినెస్ అనేది తక్కువైంది? ఇవన్నీ కూడా ఈ డేటా మొత్తం అంతా స్టోర్ చేసుకుంటదనమాట. ఈ టైమ్ సిరీస్ ఏం చేస్తది? ఈ డేటా అనేది ఏ టైంలో ఇది ఇంక్రీజ్ అవుతుంది? ఏ టైంలో ఇది తక్కువగా ఈ ఈ ఈ ప్రొడక్ట్ అనేది తగ్గుతుందని ఈ టైమ్ సిరీస్ అనేది చెప్తదనమాట. ఓకే. ద ప్రైమరీ గోల్ ఈస్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ and patterns over time, which can aid in decision making across various sectors. Okay, now example for this time series example. Okay, time series forecasting. It involves predicting future values based on historical data. నేను ఇందాక చెప్పాను కదా! అంటే బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా బేస్ చేసుకొని ఈ టైమ్ సిరీస్ అనేది అంటే ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి సమ్ అప్లికేషన్స్ దట్ ఈస్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఈ అన్నిట్లో కూడా మనకి ఈ టైమ్ సిరీస్ అనేది బాగా యూజ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద వింటర్ సీజన్ ద స్వెటర్స్ ఆర్ వెరీ హై ప్రైస్ అండ్ దట్ వెరీ డిమాండ్ ఇన్ దట్ సీజన్ స్వెటర్స్ ఆర్. సో, దీస్ టైమ్ సిరీస్ క్యాన్ ఈ టైమ్ సీరీస్ ఏం చేస్తదంటే, ఓకే. మనం వింటర్ సీజన్‌లో స్వెటర్స్ అనేవి చాలా డిమాండ్‌లో ఉంటాయి. సో, ఆ టైంలో మనం ఎక్కువ ఈటిల్ని ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తది. సో, ఈ మొత్తాన్ని చూసుకుంటదన్నమాట టైమ్ సీరీస్ అనేది. ఓకే. ఓకే. దిస్ ఈస్ ఓవరాల్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే. I think it may be understood to everyone, and this is the overall supervised learning types and time series. Okay, thank you.